నోరుందని ఇష్టానుసారంగా వాగితే చర్యలు తప్పవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరించారు. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అనేవి రాజ్యాంగం ఇచ్చిన హక్కులే అని, అయితే ఇవి అపరిమిత హక్కులు కావని పేర్కొన్నారు. సుప్రీం సహా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం మాట్లాడే హక్కు తనతో పాటు ఎవరికీ లేదన్నారు. ఎవరిపై పడితే వారిపై నోరు చేసుకుంటే చట్టాలు చూస్తూ ఊరుకోవన్నారు. తాజాగా వాక్ స్వాతంత్ర్యం, సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆయన వీడియో విడుదల చేశారు. సమాజంలో తమ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుందని, దీనికి ఎవరూ అడ్డుపడరని అన్నారు. అయితే ఎదుటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే హక్కు కూడా ఎవరికీ ఉండదని చెప్పారు. ఈ విషయంలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందికర పరిణామాలను తీసుకువస్తున్నాయన్నారు. కొందరు మహిళలను కూడా టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ హక్కు ఎవరు ఇవ్వాలని ప్రశ్నించారు. రాజ్యాంగం పైన దాడి చేస్తున్నారని, రాజ్యాంగం పరిధిలో ఉన్న వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చోవడం ప్రభుత్వం పని కాదని, బాధితులకు న్యాయం చేయడం ఎంత అవసరమో దారి తప్పిన వారిని దారిలో పెట్టడం కూడా ప్రభుత్వ బాధ్యతగా చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ముసుగులో ఎవరిపైనైనా దాడి చేస్తాం, ఏదైనా వాగేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. ఇక నుంచి విషయంలో కఠినంగానే వ్యవహరిస్తామన్నారు.